ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యం కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ మోసకరమైన హృదయం బయటకు కనబడనివ్వకుండా వేషధారణ కలిగి తాము నిఖార్సైన విశ్వాసులమని భ్రమపడుతూ దేవుని ఉగ్రతకు చేరువవుతున్న అజ్ఞానులు, అమాయకులు ఈ భూమి మీద లెక్కలేనంతమంది ఉన్నారు. హృదయంలో దేవునికి విరోధకరమైన పాపమును నింపుకోవడమే కాకుండా తమలో ఏ తప్పు లేదని, తమను ఎవరూ పరిశీలించనక్కరలేదనే అహంకారంతో బ్రతికేవారికి తరువాత ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అన్న విషయం ఏమాత్రం స్ఫురించదు. అయితే ఈనాటి వాక్య భాగంలో భక్తుడు తనను తాను పరిశీలించుకుంటే తనలోని లోపాలు తాను గుర్తించలేనేమోనని, అదే దేవుడు పరిశీలిస్తే తాను గమనించిన వాటిని తెలిపి వాటిని దూరపరుస్తాడనే ఆశతో దేవునిని కోరుకుంటున్నట్లుగా మనం చూడగలం. అట్టి రీతిగా మనం కూడా మనల్ని పరిశీలించమని దేవునిని అడిగి తాను కోరుకున్న విధంగా నీతిమంతులుగా జీవిద్దాం. ప్రభు కృపను బట్టి ఆనందిద్దాం. ఆమేన్.